రైట్గా 4వ రోజుకు చేరుకుంది కార్మికుల సినీ బంద్ అంశం కూడాను. ఈ రోజు అలాగే ఫెడరేషన్ సభ్యులు, నిర్మాతల మండలి సభ్యులు కూడాను మరొకసారి భేటీ కాబోతున్నారు. చూడాలి ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు వస్తారో. ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. మనతో పాటు రాధాకృష్ణ గారు ఉన్నారు, ఫిల్మ్ డ్రైవర్స్ యూనియన్ మాజీ ప్రెసిడెంట్. నమస్తే అండి. నమస్కారం మేడం. సో ఈ భేటీ జరగబోతుంది, మీరు 4వ రోజుకు చేరుకుంది. సో ముఖ్యంగా మీ డిమాండ్స్ ఏంటి, ఈ రోజు ఎలాంటి నిర్ణయాలు వస్తాయి అనుకుంటున్నారు? నేను డ్రైవర్స్ యూనియన్ మాజీ ప్రెసిడెంట్ అండి. 10 యజమానికి నమస్కారం మేడం. ఫస్ట్ అయితే మీ ఇంతకు ముందు బేటాలు పెరిగినప్పుడు కూడా మా పీరియడ్లోనే పెరిగాయండి. 30% బేటాలు పెరిగినప్పుడు, సేమ్ లాస్ట్ టైం బేటాలు పెరిగినప్పుడు కూడా ఇదే డిస్కషన్ జరిగింది మేడం. 29-30 మీటింగ్స్ జరిగినాయి. ఇంత డిస్కషన్ పెట్టేసి స్ట్రైక్ దాకా వెళ్ళలేదండి. సామరస్యంగా మాట్లాడుకునేసి బేటాలు పెంచుకున్నాం. కానీ ఈసారి మరి ప్రొడ్యూసర్స్ మా మీద ఎందుకంత కోపంలో ఉన్నారో తెలియట్లేదండి. మేము కూడా మేడం పొద్దున్న 3 o'clock లేస్తున్నామండి. డ్రైవర్లు ప్రొడక్షన్ సామాన్లు పికప్ చేసుకొని ఎక్కడెక్కడో ఉంటారండి ఆర్టిస్టులు. 20 కిలోమీటర్ల దూరం ఉప్పల్ దగ్గర పికప్ చేసుకొనేసి ఒక వికారాబాద్ లొకేషన్కి వెళ్ళాలంటే 8 అవుతుందండి. 3 o'clock లేస్తే డ్రైవరు 8 o'clockకి లొకేషన్కి వెళ్ళేసి 6-6:30 దాకా ప్యాకప్ చెప్పట్లేదండి. 6:30కి ప్యాకప్ చెప్పిన ఆర్టిస్ట్ని తీసుకునేసి ఉప్పల్లో డ్రాప్ చేయడానికి వాళ్ళ ట్రాఫిక్ ఎంత ఉందండి? 10-11 అవుతుందండి. ఒక 1,155 రూపాయలకి దగ్గర 18 hours డ్యూటీ చేస్తున్నాడు డ్రైవరు. ఇప్పుడు ఇవాళ స్కూల్ ఫీజులు కానీ అసలు ఒక హోటల్లో భోజనం చేయాలంటే ఒక సామాన్య ఒక డ్రైవరు 200 రూపాయలు అవుతున్నాయండి. మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే మేడం, 300 రూపీస్ అడుగుతున్నాం మేడం. లక్షలు అడగట్లేదు, కోట్లు అడగట్లేదు. ఒక 1000 రూపాయలు పెంచండి అనేసి అనగట్లేదు మేడం. 3 yearsకి 300 రూపీస్ పెంచమంటాం. అది మేడం అది డిమాండ్. ఏం లేదు, డిమాండ్ ప్రొడ్యూసర్ తోటి కొట్లాడి డిమాండ్ చేసేయాలి. మేము కష్టపడుతున్న దానికి ఫలితం ఏమని చెప్తున్నాం. అంతే మేడం. అంటే నిర్మాతలు కూడా ఇప్పటికే మేము చాలా ఎక్కువ ఇస్తున్నాం, ఇప్పటికే అయ్యిందానికి మించిస్తున్నాం, మాకు కూడా ఇంతకు ముందు లాంటి సినిమాలు నడవట్లేదు అని వారు చెప్తున్నారు. మరి అదే మేడం, ఎక్కువ ఇస్తున్నాం అంటే 1,200 రూపాయలు ఒక్క సామాన్య మానవుడికి 1,200 రూపాయలు ఎంత ఎక్కువ మేడం? అది బయట డ్యూటీలు చేసుకుంటుంటే 20,000, 30,000, 50,000 తీస్తురండి. 20 రోజులు డ్యూటీ చేస్తే నాకు 20,000 వస్తున్నాయండి. రూమ్ రెంట్ 15,000 లేని రూమ్ రెంట్ ఎక్కడ ఉందా మేడం? 1,200 రూపాయలు అంటే ఎంత ఎక్కువ అవుతుంది మేడం? ఒక ఆర్టిస్ట్కి ఒక 10 రూపాయలు తక్కువ చేసుకొని మా వర్కర్స్కి 10 రూపాయలు పెంచమని అడుగుతున్నామండి. ఇప్పుడు అందరి గురించి డిస్కషన్ చేయాలంటే ఒక హీరోకి 100 కోట్లు ఇస్తున్నారండి. మేము 100 కోట్లు డిమాండ్ చేస్తున్నాం మేడం. 300 రూపాయలు అడుగుతున్నాం. అది మేడం. అంటే మీరు చేసేదానికి అదే చాలా ఎక్కువ ఇస్తున్నారు. అంటే జనరల్గా ఎలా ఉంటుందండి మీ వర్క్? ఎలా ఉంటుంది అంటే ఓన్లీ మీరే కాదు, మీ కార్మికులది ఎలా ఉంటుంది ఒక రోజులో సినిమాలో? మేడం మా డ్రైవర్ గురించి మేము ఒక 3 o'clock లేస్తాం మేడం. పొద్దున్న రెడీ అయిపోయేసి సెంటర్కి వచ్చేసి మనకి ఏ డ్యూటీ అప్పచెప్పిర్రో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళని జాగ్రత్తగా పికప్ చేసుకునేసి వాళ్ళకి లొకేషన్కి చేర్చే బాధ్యత మాదండి. దాని తర్వాత వచ్చేసి ప్యాకప్ అయిపోయిన తర్వాత వాళ్ళని మళ్ళీ గమ్యానికి చేర్చాలంటే ఈరోజు హైదరాబాద్లో ఉన్న సిచ్యువేషన్ ట్రాఫిక్ ఎలా ఉందో చూడండి. కాళ్ళు పీక్కపోతున్నాయండి బండి తోలాలంటే. గంటలు జామ్ అయిపోతుంది. మొన్న లాస్ట్ వర్షంలో ఇదే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర 4 hours అండి. 4 hours ట్రాఫిక్లో బ్లాక్ అయిపోయాం. మరి మాకు 4 hours బ్లాక్ అయిపోయాం, కాళ్ళు చేతులు పీకుతున్నాయి, మాకు ఎగస్ట్రా బత్తా ఏమంటే ఇస్తారా మేడం? ఇవ్వట్లేదు కదా. 6 o'clock కాల్ షీట్, 6 to 6 కాల్ షీట్ అంటారు. 1,265 రూపాయలు ఇస్తారు. దాంట్లో 70 రూపాయలు భోజనం పోయినా 1,195 రూపాయలే. నేను పొద్దున పిల్లలు పడుకునేటప్పుడు నేను లేచిపోతుంటే మళ్ళీ నేను ఇంటికి వచ్చేలా మా పిల్లలు పడుకుంటారు. కంటిన్యూగా 20 రోజులు డ్యూటీ ఉంటే పిల్లలు కూడా గుర్తుపట్టే పరిస్థితి లేరండి. మీ పర్సనల్ లైఫ్ని కూడా 100%గా మేడం. ఇప్పుడు నేను 3 o'clock లేస్తున్నా, పిల్లలు లేస్తారంటే 3 o'clockకి, నేను మళ్ళీ ఇంటికి వచ్చేలాగా 11 అవుతుంది. 6:30కి లొకేషన్ నుంచి ప్యాకప్ అయితే మేడం, అక్కడి నుంచి వీళ్ళని గమ్యానికి చేర్చి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది మేడం? నేను అడిగేది 300 రూపీస్ అడుగుతున్నాను. ఏదో డిమాండ్ చేసేసి నాకు 1000 రూపాయలు వేయండి, 2,000 వేయండి, నాకు ఇది సరిపోవట్లేదు అనేసి అనగట్లేదుగా మేడం. నాకు 1,265 రూపాయలు బత్తా ఇస్తుర్రు, భోజనం ఇంక్లూడ్ కలిపి ఇంకొక 300 కలిపియండి సార్, సరిపోవట్లేదు నాకు అనేసి అడుగుతున్నాం మేడం. అంటే నేను మరి మీటింగ్ అయింది కదా, అత్యవసరంగా భేటీ అయ్యారు. నేను మీటింగ్లో ఏం చెప్పారు నిర్మాతల వైపు నుంచి కూడా? ఏమొచ్చింది మీకు? అసలు ఎలాంటి ప్రతిపాదనలు వచ్చాయి మీకు?
ఇప్పుడు నిర్మాతలు ఏమంటున్నారు మేడం, ఇప్పుడు మీరు అడిగినట్టే మాకు బటన్ ఎక్కువైపోతుంది అని. ఇప్పుడు మాకు బత్తా 300 ఇవ్వడానికి బటన్ ఎక్కువైపోతుందా మేడం? ఇప్పుడు అదే బటన్ వచ్చేసి మీరు 24 క్రాప్స్లో ఉన్న జనాలకి బటన్, ఇప్పుడు ఒక ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ దగ్గర 1,00,000 రూపాయలు తగ్గించేస్తే డ్రైవర్లందరికీ బత్తా ఇవ్వచ్చు కాదని నాకు వచ్చినండి. ఇప్పుడు నాకు 300 ఇవ్వడానికి మీరు ఇంత ఏడుస్తుంటే మరి ఆర్టిస్టుల దగ్గర కూడా కొంచెం తగ్గించేసి ఆర్టిస్ట్ని కూడా రిక్వెస్ట్ చేసుకోవాలి మేడం. అది ఆర్టిస్టులు కూడా ఆలోచించాలి ఈ విషయంలో. 1,00,000 రూపాయలు తీసుకునేటోళ్ళు సార్ నాకు 80,000 ఇవ్వండి సార్, అయ్యో 20,000 కలిపేసి వాళ్ళకి వర్కర్స్కి ఇవ్వండి. ఇప్పుడు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా వర్కర్ లేనిది ఆర్టిస్ట్ లేడు కదా మేడం. మేము బ్యాక్ సపోర్ట్గా మేమందరం పనిచేస్తేనే ఒక సినిమా అనేది ఉంది. ఒక హీరో ఒక హీరోయిన్ ఉంటేనే సినిమా నడవదు. మూవీ వచ్చేసరికి 24 క్రాఫ్ట్స్ ఉంటేనే ఒక మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. ముఖం స్క్రీన్ మీద కనిపించదు కానీ బ్యాక్ అంతా మేమే కదండి పనిచేస్తున్నాం. ఒక ఆర్టిస్ట్ కంటే ముందు మేము వస్తున్నాం. ఓకే, అంటే ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? సినిమా నిర్మాతలకి ఇంకా మరి కాసేపట్లో మీటింగ్ కూడా జరగబోతుంది. ఫైనల్ గా మీ రిక్వైర్మెంట్స్ ఏంటి? అంటే ఈ రోజు కూడా ఒక కొలిక్కి రాకపోతే ఇలా కంటిన్యూ చేస్తారా, ఎలా ఉంటుంది అసలు? నేను ప్రొడ్యూసర్స్కి రిక్వెస్ట్ ఒకటే మేడం, మేము ఎక్కువ డిమాండ్ చేయట్లేదు, రీజనబుల్గా అడుగుతున్నాం. దానికి మీరు పెద్ద మనసు చేసుకునేసి మేము అడుగుతున్న డిమాండ్కి మీరు 30% బత్తా మాకు ఇచ్చేస్తే హ్యాపీగా మేము పనిచేసుకుందాం అనుకుంటున్నాం మేడం. మీతో ఫైటింగ్ చేయట్లేదండి, మేము కష్టపడుతున్న దానికి ఫలితం ఇవ్వమని చెప్తున్నాం అంతే మేడం. అంటే గతంలో ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా ఇప్పుడు ఎందుకు అంత తొందరగా కొలిక్కి రావట్లేదు? మరి గతంలో కూడా ఇలాంటి సమస్యలు వచ్చాయి కాదనట్లేదు. వచ్చినాయండి, లాస్ట్ టైము బ్యాటాలు పెరిగినప్పుడు కూడా సమస్యలు వచ్చినాయి. ప్రొడ్యూసర్స్, ఛాంబరు, తర్వాత వచ్చేసి ఫెడరేషన్ నాయకులు, 24 క్రాప్స్ లీడర్స్ కూర్చొని మాట్లాడుకున్నారండి. మంచిగా డిస్కషన్ జరిగింది. ఒక లేబర్ కమిషనర్ దాకా పోలేదు పంచాది. దాని తర్వాత అది మన మినిస్టర్ గారు ఇంతకుముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారండి. ఒక మాట చెప్పారు, వర్కర్స్ తోటి ఎందుకు డిస్కషన్లే మీకు, వాళ్ళు లక్షలు అడగట్లే, కోట్లు అడగట్లే, మీకు ఒక 200-300 రూపాయలు అడుగుతుర్రు, ఇచ్చేయమని చెప్పారు. డిస్కషన్ అయిపోయిందండి, బేటాలు పెంచేశారు, అగ్రిమెంట్లు ఇచ్చేసారండి. మరి ఈసారి ఎందుకు డిస్కషన్ చేస్తారు? ఆ రోజు లాస్ట్ టైం కూడా ఒకే ఒక రోజు స్ట్రైక్ పెట్టారండి, రెండో రోజు క్లారిటీ వచ్చేసింది. మరి ఇవాళ 4వ రోజు అయిందండి, ఎవరు పట్టించుకునే నాదే లేదండి. మరి మీరు సినీ పెద్దలను కూడా కలుస్తున్నారు కదా, చిరంజీవి గారిని కలిశారు, బాలకృష్ణ గారిని కలిశారు, సో అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు? ఇప్పుడు అందరికి కలుస్తున్నప్పుడు నేను మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ మాట్లాడారు, నేను ఢిల్లీలో ఉన్నా, వచ్చిన తర్వాత వాళ్ళది ఎందుకు పరిష్కారం చేసేద్దాం అనేసి. మరి ఆ సార్ ఏమో ఇవాళ వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారని తెలియదండి. అలాగనే గంగాధర్ సార్ దగ్గరికి వెళ్ళారండి. గంగాధర్ లాస్ట్ టైం మేము ఇంత డిస్కషన్ చేసినా గంగాధర్ సార్ దానికి వెళ్ళలేదండి. ఇక్కడనే సామరస్యంగా దాము సార్ కానీ, మన దిల్రాజు గారు కానీ, సి కళ్యాణ్ గారు కానీ అందరు కూర్చోరు. ఇంకేంలో పెద్ద సమస్య ఉంది, దానికి వాళ్ళు ఏమి పెద్ద డిమాండ్ చేయట్లేదనేసి పెంచారంటే, పెంచిన తర్వాత ఇప్పుడు 3 years అయిందండి, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇంత డిస్కషన్ చేస్తున్నారని తెలియట్లేదు. మరి ఇప్పుడు కాసేపట్లో మీరు అంటే ఈ మీటింగ్ అయిన తర్వాత మరి అంటే ఫెడరేషన్ నుంచి కూడా చిరంజీవి గారిని కలుస్తారా అంటున్నారు, కలుస్తున్నారా మరి ఇప్పుడు ఆయన్ని? అది మేడం, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఫెడరేషన్ నుంచి కలుస్తామని అంటున్నారు. అంటే అక్కడి నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనుకుంటున్నారు? ఎలా వస్తుంది అనేది మాకు తెలియట్లేదు. మొన్న నిర్మాతలు కూడా కలిశారు, బాలకృష్ణ కూడా కలిశారు, సినీ పెద్దలతో చర్చలు అయితే జరుగుతున్నాయి, బట్ అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నారు మీరు? అయితే ఈ పెద్దలందరూ మాట్లాడుకునేసి సామరస్యంగా డిస్కషన్ చేసుకునేసి మేము అడుగుతున్నది ఇస్తారేమనేసి అనుకుంటున్నాం మేడం. అంటే ఇప్పుడు కూడా ఒక కొలిక్కి రాకపోతే అప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇదే కంటిన్యూ చేస్తారా? ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, నిర్మాత కూడా దాని వల్ల చాలా లాస్ అవుతారు. అవుతున్నారు ఇప్పుడు, ఎందుకంటే సెట్టింగ్స్ వేసుకుని ఉంటారు, కొన్ని డబ్బులు ఆల్రెడీ ఇచ్చి ఉంటారు చాలా వరకు. సో చాలా పెద్ద పెద్ద వాళ్ళ సినిమాలు కూడా ఉన్నాయి. సో ఎలా ఉండే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? ఎలా ముందుకెళ్తారు అసలు? ప్రొడ్యూసర్స్ కూడా ఇది ఆలోచించాలి మేడం. ఇప్పుడు మనం షూటింగ్ చేస్తున్నాం, ప్రొడ్యూసర్ లేనిది 24 క్రాప్స్లో ఎవరు లేరండి. హీరో లేడు, హీరోయిన్ లేదు, ఎవ్వరు లేరు. వాళ్ళు పెద్ద మనుషులే ఆలోచించి ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి మేడం. వీళ్ళు డిమాండ్ ఎక్కువ చేస్తున్నారు, అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు పేమెంట్ అడుగుతున్నారు. మేము ఎలా ఇవ్వాలనేసి కాదు కదా మేడం. 300 రూపీస్ మేము అడుగుతుంది డ్రైవర్గా. ఒక 1200 రూపాయలకి 30% అంటే 330 రూపాయలు వస్తుందండి. ఇది మేడం.
సో రాధాకృష్ణ గారు చూద్దాం ఈ రోజు మరి కాసేపట్లో ఫెడరేషన్ అలాగే నిర్మాతల మండలి కూడా భేటీ అవుతుంది కదా, అలాగే మీరు కూడా సినిమా పెద్దలను కలుస్తా అంటున్నారు. సో ఎలాంటి సొల్యూషన్ అనేది వస్తుంది అయితే ఇంకాసేపట్లో తెలుస్తుంది. మీరు ఈవినింగ్ అయితే ఒక ఫైనల్ కొలిక్ వచ్చే అంశం వరకు అయితే మేము కూడా అనుకుంటున్నాం రావాలి అని, ఎందుకంటే ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు. అవును మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి రాధాకృష్ణ గారు.